హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మీకోసం మంచి నాన్ వెజ్ వంటకం తీసుకొస్తున్నానండి. నేను చేయబోయే వంటకం ఏంటంటే గోంగూర కొరమేను ఇగురు అండి. గోంగూర కాంబినేషన్లో కొరమేను ఇగురు చాలా బాగుంటుందండి. వైట్ రైస్కి రాగి సంగటికి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవన్నీ ఒక కట్ట గోంగూర, కొరమేను ముక్కలండి, శుభ్రంగా క్లీన్ చేసి కోసుకున్న కొరమేను ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఉప్పు, కారం, జీలకర్ర, గరం మసాలా, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు. చూసారు కదా, మనం ఇప్పుడు వంట మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం గోంగూర ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా చక్కగా మగ్గినాయండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగితే పచ్చివాసన అంతా పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత 2 స్పూన్ల కారం, కారం కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొరమేను ముక్కలను యాడ్ చేసుకుందాం. ఈ ముక్కలు కూడా కొరమేను ముక్కలు కూడా బాగా వేగాలి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ముందుగా మనం మూత తీసుకొని ఇవ్వండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ కొరమేను ముక్కలు కూడా చక్కగా వేగినవి, ఈ కారం అన్నీ కలిపి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొరమేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోస్తుంది. ఇప్పుడు ముందుగా మనం గోంగూరను ఉడకబెట్టుకున్నాం, మెదుపుకున్నాం కదండి. ఈ గోంగూరని
మనం ఉప్పు కారాలు చూసుకుందామండి. కారం సరిపోద్ది, కొద్దిగా ఉప్పు పడుతుందండి, గోంగూర ఉంది కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత గరం మసాలా, ఇందులోనే చెక్క, లవంగం, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉంటాయండి. ఈ వైట్ రైస్కి, రాగి సంగటికి సూపర్ కాంబినేషన్ అండి. గోంగూర కొరమైన ఇగురు. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చక్కగా మూత తీసుకొని గోంగూర కొరమైన ఇగురు ఎంతవరకు రెడీ అని చూద్దామండి. బాగా చక్కగా రెడీ అయిపోయింది. కూర మొత్తం దగ్గరికి పోతుంది చక్కగా. ఈ రకంగా సూప్ లాగానే ఉండాలండి. రైస్లోకి కానీ మన రాగి సంగటికి కానీ చక్కగా కలిసిద్ది. రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీగా తయారైన గోంగూర కొరమైన ఇగురు. మీరు కూడా ఇట్లా చేసుకుంటానండి, వేడివేడి అన్నంలో రాగి సంగటిలో మంచి కాంబినేషను. గోంగూర కొరమైన ఇగురు ఎంతో టేస్టీగా తయారైందండి. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? దయచేసి లైక్ కొట్టండి.